హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనములో ఇలా రాయబడి ఉంది: నా శత్రువ, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మన జీవితంలో మనల్ని దూషించువారు మాత్రమే మన శత్రువులు కాదు. నీ అనారోగ్యం ఒక శత్రువు, నీ ఆర్థిక పరిస్థితులు ఒక శత్రువు, నిన్ను అణచివేస్తున్నటువంటి ఆ యొక్క నిరాశ ఒక శత్రువు, నిరీక్షణ లేని పరిస్థితి ఒక శత్రువు. ఇవన్నీ కూడా మన జీవితంలో శత్రువులే. బైబిల్ ఎప్పుడూ కూడా నువ్వు పడిపోవు అని చెప్పదు, పడిపోయినను నువ్వు లెగుస్తావు అని హామీ ఇస్తుంది బైబిల్. మీరు చూసారా 8వ వచనంలో, నువ్వు పడిపోయినను మరలా లెగుస్తావు. నీ జీవితంలో ఈ అనారోగ్యము, ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ నిరాశ, ఈ నిర్లక్ష్యము, ఈ అధైర్యము, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు ఓడిపోయినప్పుడు ఇవి నీ చెవులో ఊదుతూ ఉంటాయి. ఇక నీ పని అయిపోయింది, ఇక నీ పని అయిపోయింది, ఇక నీ పని అయిపోయిందని. నీ జీవితంలో నేను చెప్తున్నాను, వినండి. ఎంత కఠినమైన చీకటి నీ జీవితంలో అలుముకున్నా దేవుడైన యెహోవా నీ మీద అంతగా ఉదయించబోతూ ఉన్నాడు. యేసు నామములో ఎంత కఠినంగా చీకటి నీ మీద కమ్ముతున్నా అంత కందకు నువ్వు తేజరెళ్ళబోతున్నావు యేసు నామములో. ఎందుకంటే యెహోవా నీ మీద ఉదయించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకం నిన్ను చూచి నవ్వుతున్నప్పుడు, పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నప్పుడు నా పని అయిపోయిందని నువ్వు అనుకోవద్దు. ఇది ముగింపు కాదు, ఇది ముగింపు కాదు, జస్ట్ ఇది విరామం మాత్రమే. అర్థమైందా? ఇదే ముగింపు కాదు, దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఇది ముగింపు మాత్రం కాదు. నీ జీవితంలో ఆ శ్రమలు ఉన్నాయి, వేదన ఉంది, నిందలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ఇక రకరకాలుగా నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్నాయి. ఇది నీ ముగింపు కాదు, ఇది విరామం మాత్రమే, ఇది విరామం మాత్రమే. విజయం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, గెలుపు నీకు రాబోతుంది. నువ్వు మరలా లెగబోతున్నావు, మరలా యేసు నామములో నువ్వు లెగబోతున్నావు. నేను చెప్తున్నాను, ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు పడిపోతున్నావేమో, నువ్వు పడిపోయి ఉన్నావేమో, నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, ఇది నీ ముగింపు కాదు. నువ్వు తిరిగి లెగబోతున్నావు, నువ్వు తిరిగి లెగబోతున్నావు. నీ శత్రువు అయిన సాతానుడు ముందు నా దేవుడు నిన్ను లేపి నిలబెట్టబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థనలోకి ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయం మీరు చెప్పారు, మీరు పడిపోయినను తిరిగి లెగుస్తున్నారు. ఎస్, ఎంతమంది బిడ్డలు ఓటమిని, ప్రభు నా తండ్రి నాయన ఓటమిని అంగీకరిస్తున్నారు. ఓటమి నాయన వారిని వేధిస్తూ ఉందో, ఓడిపోతున్నారు, పడిపోయి ఉన్నారు, వారు మరలా తిరిగి లెగుస్తారని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రజలను తిరిగి లేపుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఆయా శత్రువు అవమానం పొందినట్లుగా నీ ప్రజలను మీరు తిరిగి లేపుతున్నందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో ఇదే ముగింపు కాదు. ఈ అనారోగ్యంలో, ఈ యొక్క శ్రమల్లో, నిందల్లో, అప్పుల్లో, బాధల్లో ప్రభు నాయన ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు పడిపోయి ఉన్నావు. ఇది నీ ముగింపు కాదు, ఇది నీ విరామం. నేను లేపబోతున్నానని మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రం. అద్భుతంగా నీ ప్రజల యొక్క పాదములను, కాళ్ళని బండ మీద నిలపబోతున్నందుకు నేను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రమయ్యా. మేము ఓడిపోలేదు, మేము తిరిగి లెగుస్తున్నాం, గెలవటానికి తిరిగి లెగుస్తున్నాం, విజయం పొందడానికి తిరిగి లెగుస్తున్నాం. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ రోజంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా, ధన్యకరంగా చేసి మీరు నడిపించమని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఒక కామెంట్ మీరు చేయండి. నేను పడిపోయి ఉన్నాను, నేను తిరిగి లెగబోతున్నాను. నేను ఓటమిలో ఉన్నాను, నేను విజయమునకు లెగబోతున్నాను.
నేను తిరిగి లేకపోతున్నానని కామెంట్ చేయండి. నేను తిరిగి లేకపోతున్నానని కామెంట్ చేయండి. దేవుడు నిన్ను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.